నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా రణరంగం నుండి ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసే అత్యంత భారీ అంతర్జాతీయ వార్త బయటకొచ్చింది. ఇరాన్ తో నెలకొన్న భయంకరమైన యుద్ధాన్ని అమెరికా అధికారికంగా ముగించిందని, భవిష్యత్తులో తాము ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పై జరపాల్సిన కొత్త వైమానిక క్షిపణి దాడులను కూడా రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ట్రంప్ ప్రకటనలను ఇరాన్ అధికారిక మీడియా తీవ్రంగా కొట్టిపారేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెను ఉత్కంఠ రేపుతున్న ఈ చారిత్రాత్మక పరిణామాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా గత కొంతకాలంగా సాగుతున్న రక్తపాతానికి తెరపడనుందా అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జార్జియా లెఫ్టినెంట్ గవర్నర్ బెట్ జోన్స్ కు మద్దతుగా నిర్వహించిన ఒక ఆన్లైన్ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. బహుశా మీరు ఈ విషయం విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు మేము ఇరాన్తో నడుస్తున్న ఘోరమైన యుద్ధాన్ని ముగించాము. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని మా ప్రధాన నిబంధనకు ఇరాన్ పూర్తిగా అంగీకరించింది. మా సైనిక దౌత్య వ్యూహాల్లో 95% దృష్టి దీనిపైనే ఉంది. అందులో మేము విజయం సాధించాము అంటూ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇరాన్లో ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాయని, అందుకే తాము గతంలో ప్లాన్ చేసిన భారీ వైమానిక క్షిపణి దాడులను తక్షణమే రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇరాన్ వైపు నుండి పూర్తి భిన్నమైన సమాధానం వస్తోంది. ఇరాన్కు చెందిన ప్రముఖ తస్నీం వార్తా సంస్థ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 2 నెలల కాలంలో తాము ఒప్పందానికి అత్యంత దగ్గరగా ఉన్నామని ట్రంప్ ఏకంగా 38 సార్లు అబద్దాలు చెప్పారని ఆ సంస్థ ఎద్దేవా చేసింది. ఇరాన్ ప్రభుత్వం గాని, ఉన్నత శ్రేణి సైన్యం గాని స్వయంగా ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించే వరకు డొనాల్డ్ ట్రంప్ చేసే ఇలాంటి ఏకపక్ష ప్రకటనలను తుది నిర్ణయాలుగా పరిగణించకూడదని అంతర్జాతీయ సమాజానికి ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కానీ ట్రంప్ మాత్రం తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్లో ఈ డీల్పై పూర్తి నమ్మకాన్ని ప్రదర్శించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఇరాన్ ఉన్నత నాయకత్వం వరకు విజయవంతంగా చేరి వారి ఆమోదం కూడా పొందిందని ఆయన పోస్టు చేశారు. ఈ గట్టి నమ్మకం వల్లే ఇరాన్పై జరపాల్సిన పగడ్బందీ అమెరికా సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని తాను కమాండర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య దశాబ్దాల పోరాటాన్ని శాశ్వతంగా ఆపగల ఒక అత్యంత బలమైన ఒప్పందం రూపుదిద్దుకుందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు, ఈ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, పాకిస్తాన్తో సహా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని అన్ని ప్రధాన దేశాల నుండి పూర్తి మద్దతు లభించిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఇరాన్తో అమెరికా కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందాన్నైనా తాము నమ్మే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ మొదటి నుండి తీవ్ర సందేహాలను వ్యక్తం చేస్తూనే ఉంది. మరోవైపు ఈ ఒప్పందంపై పూర్తి పారదర్శకత వచ్చేంత వరకు ఇరాన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. పూర్తి ఒప్పందం ఖరారై సంతకాలు జరిగేంత వరకు ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే, అక్కడి నుండి బయటకు వెళ్లే అన్ని రకాల వాణిజ్య నౌకలపై అమెరికా నావికాదళం విధించిన దిగ్బంధనం యథావిధిగా కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వారాంతంలోనే ఐరోపా వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా హాజరు కాకపోయినప్పటికీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రత్యేక బృందంతో కలిసి హాజరవుతారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం విజయవంతంగా ముగిసిన వెంటనే ప్రపంచ ఇంధన రంగానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల రాకపోకల కోసం అధికారికంగా తిరిగి తెరుస్తామని కూడా ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చల వివరాలు తెలిసిన ఒక అంతర్జాతీయ దౌత్యవేత్త మాత్రం విభిన్నమైన విశ్లేషణను తెరపైకి తెచ్చారు. ఒప్పందంలోని చాలా అంశాలపై కొన్ని వారాల క్రితమే ఇరు దేశాల మధ్య ప్రాథమిక అంగీకారం కుదిరిన మాట వాస్తవమే అయినప్పటికీ ఈ ఒప్పందం చివరి నిమిషంలో విఫలమయ్యేందుకు ఇంకా 50% అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. పశ్చిమాసియాలో ఉన్న అంతర్గత రాజకీయాలు, ఇజ్రాయెల్ ఒత్తిడి కారణంగా ఈ డీల్ ఏ క్షణంలోనైనా రద్దయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రంప్ ప్రపంచ మీడియా ముందు ఎంత గొప్పగా వాదించినప్పటికీ అమెరికా, ఇరాన్ల మధ్య ఎలాంటి తుది అధికారిక ఒప్పందం ఇంకా ఖరారు కాలేదనేది నగ్న సత్యం. రాబోయే 2 రోజులు పశ్చిమాసియా భవిష్యత్తును మార్చబోతున్నాయి.